హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. వెలంకనిలో సెకండ్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసి ఇంకో చర్చ్కి వెళ్తున్నాము. మెయిన్ చర్చ్ ఎదురుగానే ఈ చర్చ్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇది కూడా సేమ్ అనమాట, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నా మొక్కు తీరితే ఈ ఇసుకలో నడుద్దామనేసి మొక్కుకుంటారనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సో ఇసుకలో నడవాలండి. చాలా వరకు అయితే మొక్కాల మీద నడుస్తారు, బట్ కొంతమంది ఏమో అడుగులో అడుగు వేసి కూడా నడుస్తారనమాట. ఈ నడిచే దారిలో కూడా కొంచెం షాపింగ్ ఉంటుందండి. చూసారా ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, ఇంకా క్యాండిల్స్, చిన్న పిల్లలకి సంబంధించిన ఐటమ్స్. క్యాండిల్స్ చూసారా ఎంత లావు లావు క్యాండిల్సో అట్లా ఉంటాయండి. కాకపోతే ఈ నడిచే దారి మనం ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేసి 6 కల్లా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలండి. లేదు అంటే ఎండకి అక్కడ నీడ కూడా ఉండదన్నమాట. మీన్స్ అలానే నడవాలి అని అక్కడ పెట్టారండి. సో జాగ్రత్తగా చూస్తూ నడుచుకోవాలన్నమాట. చూసారా ఎంతమంది మొక్కాల పైన నడుస్తూ వెళ్ళారు. మేము వచ్చింది 7 అప్పటికి టైం అయ్యింది. బట్ అప్పటికే ఎంత ఎండ ఉందో చూసారా. అటు ఇటు షాపింగ్ ఉంటుందండి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో అవి చూస్తూ నార్మల్గా మొక్కు లేని వాళ్ళు, మనతో వచ్చేవాళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ వాళ్ళు ఇలా షాపింగ్ చూసుకుంటూ వస్తారు. బట్ మొక్కున్న వాళ్ళు మాత్రం ఇలా మధ్యలో నుంచి నడవాలండి. చూస్తున్నారా భలే ఎండ ఉందండి. అప్పటికే 7 అవుతుంది మార్నింగ్. ఎంత ఎండ వచ్చేసిందండి. ఇటువైపు ఏమో కొత్తగా కట్టిన చర్చ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉందండి. నేను అది కూడా తీసాను, వీడియో చూడండి. ఎంత పెద్ద చర్చ్ అండి, అసలు భలే ఉంటుంది. మేము వెళ్ళిన అంటే వాక్ చేసే రోజు సండే అనమాట. ఎవ్రీ సండే ఆ చర్చిలో మార్నింగ్ తెలుగు సర్వీస్ ఉంటుంది అనమాట. తర్వాత హిందీ సర్వీస్ ఉంటుంది. తర్వాత ఇంకా 3-4 సర్వీసెస్ మొత్తం తమిళ్లో చెప్తారు. సో వాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. మేము అడుగులో అడుగు వేస్తూ నడిచామన్నమాట. మొక్కాలపై నడిచే మొక్కు లేదండి. ఇంకా నడిచేటప్పుడు అటువైపు ఇటువైపు కొన్ని స్టోరీస్కి సంబంధించిన స్టాచ్యూస్ పెడతారనమాట. సో అక్కడ ఆగి ఆగి ప్రేయర్ చేసుకుంటూ వెళ్తారు కొంతమంది. లేదు అంటే ఆ ఇసుకలో చిన్నగా నడుస్తూ వెళ్తారనమాట. సో చూస్తున్నారా 1.5 అవర్ పట్టిందండి అడుగులో అడుగు వేస్తూ నడిస్తేనే. ఇంకా మొక్కాల పైన నడిస్తే మినిమం 2 అవర్స్ పడుతుంది. ఇంకా ఆగుతూ కొన్ని వాటర్ తాగుతూ అలా నడవాలన్నమాట. అక్కడ లాస్ట్కి చర్చ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. అక్కడ చర్చిలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా సండే అయ్యేటప్పటికి అక్కడ చుట్టుపక్కల ఉన్న చర్చ్ వాళ్ళు కూడా వచ్చేసి ఇలా ఎక్కడైతే స్టాచ్యూ ఉందో అక్కడ ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. పాటలు పాడుతూ ప్రేయర్ చేస్తూ అలా నడుస్తూ ఆ దారి పొడవునా నడుస్తూ అలా వెళ్తున్నారనమాట. ఆ చర్చి వరకు వెళ్ళాలి. ఆ చర్చి దాకా వెళ్ళాక అక్కడ మనకి మళ్ళీ ఒక స్టాచ్యూ ఉంటుంది. అక్కడే మనకి ప్రేయర్ ఆయిల్, ప్రేయర్ వాటర్ దొరుకుతాయండి, అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడ తీసుకోవచ్చు. చూసారా ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ అయిపోగానే మళ్ళీ ప్రేయర్ చేసుకొని లేచి ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ చర్చ్ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్తే మళ్ళీ మనకి ఒక మేరీమాత స్టాచ్యూ ఉంటుంది, అక్కడ ప్రేయర్ చేసుకోవాలి. ఇంకా నడక అంతా అయిపోయాక ఇది బయట అనమాట. ఇక్కడ మనం మొక్కు తీరి క్యాండిల్ వెలిగించి మళ్ళీ అక్కడ ప్రేయర్ చేసుకున్న తర్వాతకి ఆ చర్చి లోపలికి వెళ్ళాలన్నమాట. సో మేమైతే కంప్లీట్ చేసుకొని వచ్చి ప్రేయర్ అయితే చేసుకుంటున్నామండి. ఇటు పక్కన ఉంది కదా, అక్కడ ప్రేయర్ వాటర్ దొరుకుతాయి అన్నమాట, బాటిల్స్లో ఇస్తారు. ఇంకా ఇక్కడికి వెళ్తే మనకి అక్కడ ఒక స్టోరీ ఉంటుందన్నమాట మేరీమాతకి సంబంధించింది. సో ఆ స్టోరీని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.